నీ మార్పులో ఎంత నిజముందో పొద్దున్నే అంత వివరంగా చెప్పింది కదా, అందుకే మరోసారి గుర్తు చేస్తుంది. దానికి అంత ఫీల్ అవుతావే? మళ్ళీ జన్మలో తప్పు చేయనని చెప్పొచ్చుగా. నువ్వు ఆగవే, నేను మాట్లాడతానుగా. ఏమండి, మీరు రండి, మీరు డ్రైవ్ చేయండి. వెళ్ళరా, వెళ్ళాడు కూర్చోపో. ఏమండి, ఒకసారి కారు ఆపండి. ఎందుకు మాకు కారు ఆపమన్నావు? ఎవరో ఆడపిల్లండి, ఒంటరిగా ఉంది. కారు చెడిపోయినట్టుంది. అటు చూడండి. చూస్తూ ఎలా వెళతాం? చేతనైన సాయం చేసి వెళదాం. వీడి కార్ల గురించి బానే తెలుసుగా. నీ మంచితనం, నీ మనసులోని మెత్తదనం ఎవ్వరూ అర్థం చేసుకోలేకపోతున్నారు. నన్ను మీరే అర్థం చేసుకోలేదు, ఇంకెవరో ఏం అర్థం చేసుకుంటారు? అమ్మమ్మ, అది హారతి. హారతి? మంగా పోనేవనా? ఏమిటి పోనిచ్చేది? మనకే ఆమెకి పడదగా. అయితే ఆడపిల్ల ఎండలో ఒంటరిగా అలా ఇబ్బంది పడుతుంటే వదిలేసి వెళతామా? పైగా ఆ పిల్ల పెళ్లి బాధ్యత తీసుకున్నదాన్ని ఎలా వదిలేసి వెళతాను? దిగరా సాకేత్, దిగి కారుకి ఏమైందో చూడు. నేనా? దిగమని నిన్ను పేరు పెట్టి మరీ చెప్తుంటే నేనా అంటావేమిట్రా? దిగో. యుద్ధభూమి కాని చోట ఎక్కడైనా శత్రువులైన ఆపదలో ఉన్నప్పుడు సాయపట్టం ధర్మం. నేను దిగను గ్రాని. మనం లేకపోతే చెప్పే అవసరం లేకుండా పరిగెత్తేవాడమ్మమ్మా. షటప్. చూడు, ఈ వాదనలన్నీ జర్నీలో పెట్టుకోవచ్చు, టైంపాస్గా ఉంటుంది. వెళ్ళు వెళ్ళు, వెళ్ళరా. నువ్వు వెళ్ళి హెల్ప్ చేయి, వెళ్ళు. అమ్మమ్మ ఏంటి దానికి హెల్ప్ చేయమంటుంది? ఈవిడ అంత తేలిగ్గా అర్థం కాదు. నేను వెళ్ళను గ్రాని. ఇప్పటిదాకా క్లాస్ తీసుకున్నావు, ఇప్పుడేంటి ఆవిడికి సాయం చేయమంటున్నావు? ఏ మళ్ళీ రేపు దెప్పి పొడవడానికా? దెప్పుతుందని బెట్టు చేస్తున్నావా బావా? నేను గ్రానీతో మాట్లాడుతున్నా, నీతో కాదు. అమ్మమ్మ గారు వెళ్ళమంటున్నారుగా. నేను వెళ్ళనంటున్నానుగా. రేయ్, నిజంగా అదంటే నీకు ప్రేమ లేకపోతే, నీకు దానికి ఏ సంబంధం లేకపోతే, ఎవరో అనామకురాలనుకుని, పరిచయం లేని వ్యక్తి అనుకుని వెళ్ళి సాయం చేయి. నా మాట మీద విలువ ఉంటే వెళ్ళి సాయం చేయి. దిగో. అయినా నేనేం పిచ్చిదాన్ని వెళ్ళమంటలేదురా. నిన్ను పరీక్షించాలని హెల్ప్ చేయమంటలేదురా. అది ప్రస్తుతం మన ప్రతిజ్ఞ నిలబెట్టుకోవడానికి అవసరమైన మనిషిరా. దాని బాగోగులు చూడాల్సిన బాధ్యత నాదే కదా. వెళ్ళు. ఓ, అదా నీ ఆలోచన? పైకలాన్నా పరీక్షలే అమ్మమ్మ. ఏమైంది? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. వెళ్ళు. ఏమిటే, ఏదో ఆడపిల్లవి ఎండని పడి అవస్థపడుతున్నావని సాయం చేయమని వాడిని పంపిస్తే నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అని వాగుతావేమిటే? ఏయ్ ముసలి, నువ్వెవరు పంపడానికి? అతనెవరు సాయం చేయడానికి? ఏయ్,
ముసలే గిసలే అన్నావంటే పళ్ళు రాలగొట్టి నీ చేతిలో పెడతా, లెక్క నీ నోట్లో పెడతా. మంగా వద్దంటే విన్నావు కాదు, కారాపి మరీ మైలు రైతు తగదాడినట్టుంది. మీరాగండి. ఏదో నా చిన్ననాటి స్నేహితురాలి మనవరాలివని, కారు చెడి అవస్థపడుతున్నావని ఆగి మరీ సాయం చేయబోతే అంత నిలుగుతున్నావేమిటే నువ్వు? పొగరు, నీలుగుడు, అహంకారం నీకు. మీకు మాకు పడనప్పుడు నువ్వు సాయం చేయడం అంటే వెక్కిరించడమే కదా. నాకెవరి సాయం అవసరం లేదు. నీకు అవసరం లేకపోవచ్చు కానీ నాకు నువ్వు చాలా అవసరమే. మా మాట నిలబెట్టుకోవాలంటే నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కదే తిక్కల దానా. ఎండ కందకుండా, వానకు తడవకుండా, చలికి రంగు మారకుండా, అలిసి నీరసపడకుండా కాపాడి ముత్యంలా నిన్ను సంజయ్ చేతిలో పెట్టాలి కదా. కాదు, అది మీ వల్ల కాదని రాత్రే చెప్పాను కదా. అది నువ్వు నిరూపించుకోవాలనుకున్నా, మేము నిరూపించుకోవాలనుకున్నా నీ క్షేమం ముఖ్యం. ఎందుకు అనవసరంగా ఎండలో అవస్థపడతావు? వాడికి కార్ రిపేర్ బాగా తెలుసు. అయితే ఏ రోడ్ సైడ్ నో షెడ్ పెట్టించు. పేరుకు పేరు, డబ్బుకు డబ్బు వస్తుంది. నార్మల్. నీ అమ్మమ్మకున్నంత పొగరుందే నీకు. ఎందుకు బింకాలకు పోయి అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటావు గాని అందము ఆరోగ్యము కాపాడుకో, లేకపోతే సంజయ్కి కాకుండా పోతావు. అనవసరమైన మాటలు మాట్లాడుకో. నా ఆరోగ్యం సంగతి నాకు తెలుసు. నువ్వు నీ మనవడి సంగతి చూసుకో. డబ్బులో దాచి కాపాడుకో. నాకు నా కారు సంగతి, ప్రయాణం సంగతి తెలుసు. రోడ్డు మీద అవస్థలు పడ్డానికి నేనేం గతిలేని దాన్ని కాదు. వై 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 నా కంపెనీలో డైరెక్టర్స్ లో ఒకదానివి. ఓ డాక్టర్ కాబోయే భార్యవి నువ్వు గతిలేని దానివి ఎలా అవుతావే? ఇదిగో, అనవసరంగా నన్ను రెచ్చగొట్టి పరువు తీసుకోకు. నీ దారి నువ్వెళ్ళు. నా దారి నాకు బాగా తెలుసు. నీకు తెలిసినవన్నీ తప్పుడు దారులేనే. పెద్దదాన్ని నిన్ను దారిలో పెడతాను. బుద్ధిగా బతుకు, బాగుపడతావు. బుద్ధి లేని వాళ్ళందరితో బుద్ధి చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు. అందుకేనా నీ పెళ్లి బాధ్యత మరొకరు తీసుకోవాల్సి వచ్చింది? అది తెలివి మాటలు మాట్లాడుకో. తెలివి తక్కువ హారతి. నీకు తెలివి గురించి, అతి తెలివి గురించి ఏం తెలుసు? నిజంగా నీకు తెలివి ఉంటే వచ్చి వచ్చి మా అమ్మమ్మతో, మా అక్కతో గొడవ పడతావా? నా మొగుడు మీద మోజు పడతావా? నేనేం మోజు పడలేదు. ఏం బావా, తను మోజు పడలేదంట, నువ్వు మోజు పడ్డావా? ఏ మోజైనా ఇంకెన్నాళ్ళు లేవే. పోనీ మా కార్లోరా, నిన్ను మీ ఇంటి దగ్గర దించి మీ అమ్మమ్మ కప్ప చెప్పి శుభవార్త చెప్పి మరీ వెళతా. అదిగో అటు చూడు. అది నా లెవెల్. నుంచున్న దగ్గరికి నాకు కావాల్సింది వస్తుంది. నా రూట్లో నేను స్ట్రైట్ గా వెళ్ళగలను. సాయం చేస్తుందట సాయం. వేరే మెకానిక్ బయలుదేరాడు. ముందు నీ బుర్ర, నీ గ్రాని బుర్ర రిపేర్ చేసుకో. అలాగే నీ పెళ్ళము, దాని అక్క బుర్ర కూడా రిపేర్ చేయి. పొగరు. కారు పోనీ. బావా, నీకిలాగే కావాలి. అది ఎంత చీ కొడితే అంత మంచిది. చాలా ఉంది దీని దగ్గర. చాలా సంతోషంగా ఉందా? వద్దు అంటే లెక్చర్లు ఇచ్చావు. అది క్లాస్ పీకి వెళ్ళింది. అది అలా రెచ్చిపోవాలనే నిన్ను ప్రయోగించానురా. దాన్ని అలా ఆవేశపరుస్తుంటేనే నా దారిలోకి తెచ్చుకోగలను. అదెలా మంగా? ఇనువునైనా వేడి చేసే కదా ఉంచుతారు. అలా రండి రండి, మీరు కార్ డ్రైవ్ చేయండి.
శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష నందనందన నవనీత చోర పశుపాలక శ్రీ పాప విమోచన శిష్టపాలక కష్ట నివారణ దుష్ట సంహార దురిత నివారణ ఏమండి వజ్రమకుటధర వరాహమూర్తి గోపీ జనప్రియ గోవర్ధనోద్ధార ఏంటండి శారద గారు, మీరిలా నడవడం ఎందుకు? చేతులారా మీ ఆరోగ్యం ఇలా పాడు చేసుకుంటున్నారు. నా కొడుకు కోడలు నగర సంకీర్తన చేస్తున్నారు. వాణ్ణి నా కళ్ళతో తృప్తిగా చూస్తున్నాను. అందుకని మీరిలా నడుస్తారా? నాకు నా ఆరోగ్యం ముఖ్యం అనిపించట్లేదు. వాళ్ళని ఇలా చూస్తూ ఆనందపడటమే తృప్తినిస్తుంది. మీకేదన్నా జరిగితే మీ కోడలు అపకీర్తి మొయ్యాల్సి వస్తుందండి. రండి, పక్కన కూర్చుందాం. సాయంత్రం కచేరీ ఉందిగా, తృప్తిగా కీర్తనలు వినొచ్చు, వాళ్ళని తృప్తిగా చూడొచ్చు. రండి రండి మేడం. ఏమండి, ఈ చెట్టు కింద ఎందుకు రాళ్ళు పెడుతున్నారు? వరాలమ్మ తల్లికి మనసులో కోరికలు కోరుకొని రాయి మీద రాయి పెడుతూ 3 ప్రదక్షిణాలు చేసే వరకు రాళ్ళు పడకుండా అలాగే ఉంటే అమ్మ వరమిచ్చినట్టే, కోరికలు తీరినట్టే. పద. काली हैमवती शिवात्रिनयने
సీత, ఏం కోరుకుంటారు మీరు? మా అమ్మ త్వరగా మన ఇంటికి రావాలని. నాకు అమ్మని చూడాలని చాలా కోరికగా ఉంది సీత. ఏంటో ఈ మధ్య అమ్మతో మాటన్నా మాట్లాడలేకపోయాను. చాలా దిగులుగా ఉంది, భయంగా ఉంది సీత. అసలు అమ్మ ఎక్కడికి వెళ్ళింది? ఫోన్ చేసి మాటన్నా మాట్లాడదేంటి? నిజంగా ఎవరికో ప్రమాదం ఉండి వెళ్ళిందా? అమ్మ ప్రమాదంలో ఉందా? ఆరోగ్యం బాగుందో లేదో, బాగోలేక నా దగ్గర దాస్తుందేమోనని కంగారుగా ఉంది. పద సీత, వరాలమ్మ తల్లిని మనస్ఫూర్తిగా అమ్మ కనిపించాలని వేడుకుందాం. నన్ను క్షమించు. సిక్స్త్ సెన్స్ అంటారే, అది నీకు మీ అమ్మ ఆరోగ్యం గురించి చేరవేస్తూ ఉంది. నీ భయం నిజమే, కానీ నిజం చెప్పలేని దౌర్భాగ్య స్థితి నాది. ఇక్కడే ఉంది, కానీ ఎదురుపడలేదు. ఈ అమ్మ కరుణిస్తే మీ అమ్మ పరిస్థితి నీకు ఆనందాన్ని ఇవ్వదు, ఆందోళనే మిగులుస్తుంది. సీత, పద. తల్లి వరాలమ్మ, నాకు మా అమ్మ కలిసేలా చేయవా? అమ్మల కన్నా అమ్మ వరాలమ్మ. నా భర్త తల్లిని చూస్తే తల్లడిల్లిపోతాడు. ఆ అమ్మని కాపాడు. నా తప్పుని క్షమించి మా అత్తయ్య ఆరోగ్యం కుదుట పడేలా చేయి తల్లి. సీత, అమ్మవారు కరుణించారు. అమ్మ త్వరలోనే కనిపిస్తుంది. సీత, అమ్మవారు కరుణించారు. అమ్మ త్వరలోనే కనిపిస్తుంది. త్వరలో అమ్మ మ్యారేజ్ డే ఉంది కదా, ఆ రోజు కల్లా అమ్మని కలవాలి. నీ కోరిక మన్నించి ఇంత ఆనందాన్ని కలిగించినందుకు చాలా సంతోషంగా ఉంది రఘురామ్. అవును, చూడు మూడో రాయి ఎలా నిలబడిందో. అవును రఘురామ్, నేను పెట్టిన 3 రాళ్ళు కూడా అలాగే నిలబడ్డాయి. నీ మంచి మనసు అమ్మవారికి తెలుసు కదా, నీ కోరిక తీరుతుందిలే. నీ కోరిక తీరితే నా కోరిక కూడా తీరినట్టేగా.